నువ్వు ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదవలేవు నాన్న. చదువుకునేప్పుడు ఫోన్ యూజ్ చేసావు, పండుకునేప్పుడు ఫోన్ యూజ్ చేసావు, కనీసం తినేప్పుడు కూడా ఫోన్ యూజ్ చేస్తూనే తిన్నావు. నీ ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఫోన్ పైనే ఉంది. ఎప్పుడైనా ఒక్కరోజైనా వితౌట్ ఫోన్ నువ్వు ఉన్నావా? ఒక్క సెకండ్ అయినా ఫోన్ లేకుండా ఉన్నావా? ఒకసారి బైబిల్ తీసుకుని ఒక వాక్యం చదువు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చదువు నాన్న, గట్టిగా చదువు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహించబడును. అక్కడ ఏముంది చేసి? ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకాలి. ప్రతిరోజు కూడా మొదటగా నువ్వు దేవుణ్ణి ప్రార్థించి ఆ తర్వాత నీ చదువు, ఆ తర్వాత ఫోన్కి ఒక టైం మెయింటైన్ చేయాలి నాన్న. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు చచ్చిపోతా అని ఏడుస్తూ కూర్చుంటే నువ్వు పాస్ అయిపోవు కదా. దానికి ఏడవలసిన పని లేదు. మళ్ళా మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతుకు. అప్పుడు అన్నిట్లో కూడా ఫలిస్తావు, అన్నిట్లో కూడా నువ్వు పై దానిగా ఉంటావు. సరేనా? ఓకే. అవును, నిజమే. నేను చదువుకి మరి దేవునికి సరైన సమయం ఇవ్వలేదు. నేను ఫోన్కే ఎక్కువ సమయము ఇచ్చాను. ఇప్పటి నుంచి నేను దేవునికి ఎప్పుడు లోబడి ఉంటాను. అలాగే ఫోన్ని అవసరం ఉన్నంత వరకే వాడతాను.